స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ స్పెషల్ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట కేసులో న్యాయపరమైన కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న హైదరాబాద్లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు తీవ్రంగా పరిగణిస్తూ ఈ రోజు అల్లు అర్జున్ వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. 2024 డిసెంబర్ 4న ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్ వద్ద అల్లు అర్జున్ను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ తొక్కిసలాటలో ఊపిరాడక రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా ఆమె 8 ఏళ్ల కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిన చిక్కడపల్లి పోలీసులు నాంపల్లి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇందులో మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చగా థియేటర్ యాజమాన్యం అక్కడి సిబ్బందిని A1 నుంచి A10 నిందితులుగా పేర్కొన్నారు. హీరో అల్లు అర్జున్ను ఈ కేసులో 11వ నిందితుడిగా చేర్చడం సంచలనంగా మారింది. ముందస్తు అనుమతులు తీసుకోకపోవడం, సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం, పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ సమన్వయ లోపంతో వ్యవహరించడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ఛార్జ్షీట్లో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావడం నుంచి మినహాయింపునివ్వాలని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు అనుమతించాలన్న అల్లు అర్జున్ లీగల్ టీం అభ్యర్థనను నాంపల్లి కోర్టు పక్కన పెట్టేసింది. గతంలో ఈ కేసులో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేయగా తెలంగాణ హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ను మంజూరు చేసింది. మానవతా దృక్పథంతో అల్లు అర్జున్ కుటుంబం బాధిత కుటుంబానికి వైద్య ఖర్చులు, భారీ పరిహారం అందించి ఆదుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే క్రిమినల్ విచారణ ప్రక్రియలో భాగంగా నేడు ఆయన కోర్టుకు స్వయంగా హాజరవుతారా, లేక ఈ ఛార్జ్షీట్ను సవాల్ చేస్తూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ను దాఖలు చేస్తారా అనేది టాలీవుడ్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ బన్నీ మిగతా నిందితులు ఈ రోజు న్యాయస్థానం ముందు హాజరైతే ఈ హై ప్రొఫైల్ కేసు విచారణ తదుపరి దశకు చేరుకుంటుంది. 2024 డిసెంబర్ 4న పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా బెనిఫిట్ షోని చూడడానికి అల్లు అర్జున్ ఫ్యామిలీ సమేతంగా వచ్చాడు. అయితే ఆ రోజు అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం, అలాగే ఆమె అబ్బాయి శ్రీతేజ కూడా ఘోరంగా గాయాల పాలయ్యి హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ రోజు నాంపల్లి కోర్టుకి అల్లు అర్జున్ అయితే ఈ సందర్భంగా హాజరు కావాల్సి ఉంది. ప్రస్తుతం మనం నాంపల్లి హైకోర్టు దగ్గరే ఉన్నాము. మనం విజువల్స్లో చూసుకుంటే కూడా ఈరోజు ఇక్కడ హై టెన్షన్, హై వాతావరణం ఉందనే చెప్పుకోవచ్చు. అంటే ఈ ఘటనలో అల్లు అర్జున్కి నాంపల్లి కోర్టు అయితే సమన్లు జారీ చేసింది. అంటే నేడు వ్యక్తిగతంగా కోర్టు ముందుకైతే అల్లు అర్జున్ హాజరు కావాలి అని అయితే సమన్లు జారీ చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ A11గా ఉన్నారు. అంటే చిక్కడపల్లి పోలీసులు ఆ రోజు ఈయనని A11గా చేర్చారు. అయితే ఇందులో A1 నుండి A10 వరకు నిందితులుగా సంధ్యా థియేటర్ యాజమాన్యం అయితే ఉంది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ కూడా ఇందులో భాగమయ్యే ఉన్నారు. ఈ ఘటనలో ఆ రోజు అప్పుడు జరిగిన సంఘటనలో మొత్తం 19 మందికి అయితే నాంపల్లి కోర్టు సమన్లు ఇచ్చిన విషయం అయితే తెలిసిందే. అయితే ఇప్పటికే 23 మందిని అయితే నిందితులుగా చేర్చి ఛార్జ్ షీట్ అయితే ఫైల్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. అయితే ఇదంతా 2024లో డిసెంబర్ 4న ఏ రోజైతే ఈ సినిమా బెనిఫిట్ షో అయితే ఏదైతే రిలీజ్ చేశారో ఆ సినిమా చూడడానికి వచ్చారు అల్లు అర్జున్. సో ఇదంతా కూడా తనకి తెలియదు, తను తెలియకుండానే ఇదంతా జరిగిందని కూడా తను ఇంతకు ముందు కూడా వాదనలు అయితే వినిపించారు. అయితే ఈ తొక్కిసలాట్లో అయితే రేవతి అనే మహిళ మృతి చెందడం కూడా మనం చూసాము. అలాగే వారి అబ్బాయి శ్రీతేజ కూడా చాలా గాయాల పాలయ్యి ప్రస్తుతం హాస్పిటల్ ICUలో చికిత్స పొందుతున్నారు. అలాగే నిందితులు వ్యక్తిగత హాజరు తర్వాత కూడా కేసులో ట్రయల్ ప్రారంభించనున్నారు నాంపల్లి కోర్టు అయితే ఈ రోజు ఇక్కడ నాంపల్లి కోర్టులో మాత్రం ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొందనే చెప్పుకోవాలి. ఎందుకంటే
దేశవ్యాప్తంగా ఈ చర్చ, ఈ వార్త సంచలనీయంగా, చాలా చర్చనీయాంశంగా కూడా మారింది. ఎందుకంటే మనం చూసుకుంటే కూడా ఆ రోజు అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పటి నుంచి తను రిలీజ్ అయ్యి బయటకి వచ్చే వరకు కూడా ఎంత ప్రాపగాండా నడిచిందో కూడా ఆ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా చూశారు. సో ఈ రోజు అయితే వర్చువల్గా అల్లు అర్జున్ అయితే ఇక్కడికి నాంపల్లి కోర్టుకి రావట్లేదు. ప్రస్తుతం ఆయన ముంబైలో అట్లీ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. సో ఈరోజు ఆయన ఇక్కడికి రాలేరు. సో వర్చువల్గా అయితే హాజరు కాబోతున్నారు అనేది మాత్రం విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అయితే తెలుస్తోంది.